మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు కలుగునుగాక. దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, మహదైశ్వర్యమును బట్టి గతించిన దినములన్నీ కూడా తన పరిశుద్ధమైన రెక్కల క్రింద భద్రపరిచి మరి యొక్క చక్కని ఉన్నతమైన ఆదివార దినమును ప్రభు మనకిచ్చి ఉన్నారు. శ్రేష్టమైనటువంటి మరి మచ్చల ఆదివారపు దినము యేసు ప్రభు వారు ఒక గొప్ప జయధ్వనులతో ఉన్నతమైనటువంటి జయోత్సాహముతో యెరూషలేమునకు వచ్చుచున్నటువంటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమున దేవుని యొక్క వర్తమానం వినుట మనకెంతో ఒక ధన్యకరము, దీవెనకరము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఉపవాసముల చేత కన్నీటితో దుఃఖముతో ప్రార్థించి ఉన్నారని విశ్వసిస్తూ ఉంటున్నాను. నిజముగా మరి యొక్క చివరి ఆదివార దినముగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి వారమంతా కూడా పరిశుద్ధ వారము అని పెద్దలు నిర్ణయించినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో చివరి వారమైన అందరూ కూడా ప్రభువుని చేరుకొనుటకు సిద్ధ మనసు కలిగి ప్రభువులో ముందుకు సాగాలని ప్రభు పేట కోరుచున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. జీవాధిపతివైన దేవా, కృపగల తండ్రి, మాకు జీవం ఇచ్చుట కొరకే మా కొరకు బలి అయిన యేసు నీకు వందనాలు. మరొకసారి ప్రభువా, నీ పాద సన్నిధిని వర్తమానం వినే భాగ్యమును మాకు దయచేసినందుకు, నీ కృపా వాత్సల్యతను మాతో ఉంచినందుకు దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ఘన విజయాన్ని ప్రభువా మేమందరము పురస్కరించుకునే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆనందము, సంతోషం మా జీవితాల్లో సమృద్ధిగా కృమ్మరించమని యేసు ప్రశస్త నామం నడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దావీదు తనయ హోసానా, యోధుల రాజా యేసన్నా. దావీదు తనయ హోసానా, యోధుల రాజా యేసన్నా. హోసానా, హోసానా, యేసన్నా, యేసన్నా. దావీదు తనయ హోసానా, యోధుల రాజా యేసన్నా. పిల్లలు పెద్దలు జగమంతా నీకై వేచెను బ్రతుకంతా. దావీదు తనయ హోసానా, యూదుల రాజా యేసన్నా. హోసానా.
పెన్నిధివై ఆవుల రక్షకుడైనావు. పేదల పాలిటి పెన్నిధివై ఆవుల రక్షకుడైనావు. మకుటములేని ఓ మహారాజా, మకుటములేని ఓ మహారాజా, పరిచితిమివిగో మా హృదయాలు. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా. హోసన్నా, హోసన్నా, యేసన్నా, యేసన్నా. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా. దావీదు తనయా ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభములు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని మన జీవితాలకు వెలుగు ఉదయించినట్లు పరిశుద్ధ వాక్యము ద్వారా ఉదక స్నానముతో మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన భాగ్యముకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. క్రైస్తవ లోకంలో ఇదొక ప్రత్యేకమైన ఆదివారముగా యావత్తు ప్రపంచము గుర్తించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మత్తయి సువార్తలో నుండి 21వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు కూడా మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారు తన శిష్యులకు ఒక ఉన్నతమైనటువంటి ఆజ్ఞను జారీ చేస్తూ ఉంటున్నారు. ఏమిటి అంటే, వారు యెరూషలేమునకు దగ్గరగా ఉంచున్న బేత్పగే అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మీ ఎదురుగా ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళండి. అక్కడ కచ్చి ఉన్నటువంటి గాడిద పిల్లను విప్పుకొని తీసుకురండి. అది ఎవరైనా అడిగినట్లయితే అది ప్రభువునకు కావాలను అని చెప్పండి అని చెప్పి యేసు ప్రభు వారి శిష్యులను పంపించుట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతము యెరికో పట్టణము నుండి యేసు ప్రభు వారు యెరూషలేమునకు వస్తూ ఉంటున్నారు. దాదాపు యెరికో పట్టణం నుండి యెరూషలేమునకు 19 మైళ్ళ దూరం. ఈ దూరభారమైనటువంటి మార్గము రాళ్లతోనూ అనేకమైనటువంటి గుంతలతో ఉంచున్నటువంటి మార్గం. ఆ మార్గంలో అనేక చోట్ల అనేక వనములతో నింపబడి ఉన్నటువంటి ప్రాంతం. అంతేకాదు, దేవుని సన్నిధిలో ఆ యెరూషలేము యెరికోకు మధ్యలో కూడా కిద్రోను నది, అది దాటి వెళ్ళవలసినటువంటిది ఉంది. ఆ కిద్రోను నది ప్రవహించటం వలన అక్కడ అనేకమైనటువంటి చెట్లు విస్తారంగా ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో ఒలీవల చెట్లు ఎక్కువగా ఉండటం వలన ఆ దగ్గరలో ఉంచినటువంటి కొండకు ఒలీవ కొండ అనేటువంటి పేరు వచ్చింది. ఆ కొండ నిండా కూడా ఒలీవ చెట్లు విస్తారంగా మొలిచినాయి.
విస్తారమైన చెట్లు ఉండటం వలన దాన్ని ఒలీవ కొండ అంటూ ఉంటారు. అంతేకాదు దేవుని సన్నిధిని మరి తూర్పు భాగంలో, ఆ కొండకు తూర్పు భాగంలో యెరూషలేము అనేటువంటి ప్రాంతము ఉంటుంది. ఈ కొండ యెరూషలేము నుండి విశ్రాంతి దినమున నడిచేటువంటి అంత ప్రయాణమై ఉంటుంది. విశ్రాంతి దినమున నడవటం అంటే అపోస్తుల కార్యములో 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట ప్రకారం 1 మైలు దూరం, అంటే విశ్రాంతి దినమున 1 మైలు కంటే ఎక్కువ నడవకూడదు, ప్రయాణం చేయకూడదని దేవుని యొక్క మరి ఆజ్ఞగా ఉంటుంది. కాబట్టి విశ్రాంతి దినమున ప్రయాణం చేయదగినటువంటి దూరం కేవలం 1 మైలు దూరం. అంత దూరంలో ఈ యొక్క యెరూషలేము, ఈ యొక్క ఒలీవ కొండ మధ్య ప్రాంతముగా ఉంటుంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. దేవుని ప్రియబిడ్డలారా, ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత దూరము, అంటే 1 మైలు దూరము ఉంటుంది. అంతేకాకుండా దేవుని సన్నిధిలో చూసినప్పుడు ఈ కొండకు పశ్చిమమున మరి గెత్సెమనే అనబడినటువంటి తోట ఉంటుంది. యేసు ప్రభు వారు తరచుగా వెళ్ళుచు ప్రార్థన చేస్తున్నటువంటి గెత్సెమనే అనబడిన తోట అక్కడ ఉంటుంది. తూర్పు భాగం యొక్క కొండ దిగువన ఆ ప్రాంతాలలో మరి బేత్పగే, బేతనియా అనేటువంటి ప్రాంతాల యొక్క ఉనికిపట్టు అనేటువంటిది అక్కడ కనబడుతూ ఉంటుంది. దేవుని యందు ప్రియమిత్రులారా, ఇవన్నీ కూడా యెరూషలేము చుట్టూ ఉంటున్నటువంటి ప్రాంతాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని సన్నిధిలో మరి వారిని పిలిచి, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ కచ్చి ఉన్నటువంటి ఒక గాడిద పిల్లను విప్పుకొని తీసుకురండి అని ప్రభువు ఆజ్ఞాపించారు. మరి చెప్పిన రీతిగా శిష్యులు అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఒక కచ్చబడిన గాడిద పిల్లను విప్పుతూ ఉంటున్నప్పుడు గాడిద యజమాని అడుగుతూ ఉంటుంటే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని వారు చెప్పారు. వెంటనే అతడు వాటిని విప్పి తోలి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఇంచుమించుగా ఆ ప్రాంతాలలో ఉంటున్నటువంటి లాజరును సమాధిలో నుండి ప్రభువు తిరిగి లేపి ఉన్నాడు. కాబట్టి ప్రభువు ఆ ప్రాంతం అంతా కూడా స్తుతించబడుతున్నాడు, ఘనపరచబడుతూ ఉంటున్నాడు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అక్కడ చేయటం వలన ఆయనకి ఎంతో పేరు, ప్రతిష్ఠిత, కీర్తి, ఘనత, ప్రభావములు అనేటువంటివి ఆ ప్రాంతాల్లో ఉంటున్నాయి. కాబట్టి దేవునికి అంటే క్రీస్తునకు ఏ విధమైనటువంటి ఆటంకం కానీ అడ్డు కానీ అక్కడ కనబడటం లేదు. దేవుని యందు ప్రియమిత్రులారా, అంతేకాదు దేవుని సన్నిధిలో ఇక్కడ ఒక ప్రవచనాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉంటున్నాడు అనేటువంటి ప్రవచనము నెరవేర్పు కొరకు యేసు ప్రభువారు దాన్ని ప్రత్యేకంగా వారితో సెలవిచ్చినటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారి సిలువలో దాదాపుగా మరి 6 గంటలు సమయము ప్రాణముతో ఉండి ఆ చివరి సమయంలో 3 గంటలు అవుతుందనగా సమాప్తమైనది అంటున్నాడు. అప్పటి వరకు కూడా మరి ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల గ్రంథాల్లో యేసుక్రీస్తు వారిని గురించి ఏమైతే వ్రాయబడి ఉన్నాయో
ఆయన ఏమి చేయబోతున్నాడని రాయబడి ఉన్నాయో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు. ఏ ఒక్కటి కూడా ఆగిపోలేదు. ఏది కూడా చేయలేను అనేటువంటి స్థితిలో లేదు. యావత్తు లేఖన భాగాలను నెరవేర్చుకుంటూ వచ్చారు. కాబట్టి ధైర్యంగా తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు సమాప్తమైనది అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటూ ఉంటాడు కదా, తండ్రి నేను చేయుటకు నీవు నాకు ఏ పనిని అప్పగించావో ఆ పనిని పూర్తిగా నేను నెరవేర్చాను అంటూ ఉంటున్నాడు. యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చింది సంతోషించడానికో సుఖించడానికో, లేకపోతే ఏదో ఒక పిక్నిక్ స్పాట్కి వచ్చినట్లు ప్రకృతి వైపరీత్యాన్ని చూచో అందచందాలను చూచో సంతోషించడానికి కాదు. తండ్రి ఏ పని మీద ఈ భూమి మీదకి పంపించారో ఆ పనిని పూర్తిగా నెరవేర్చుట కొరకు తన జీవితాంతకాలము కూడా వాటిని ధ్యానిస్తూ దానిలో నడిచినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియా దేవుని క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు ఏ విధంగా నడిచారో ఒక్కటి కూడా తప్పిపోకుండా తూచా తప్పకుండా నడవటమే క్రైస్తవుని యొక్క బాధ్యత. దేవుని కుమారుడిగా క్రీస్తు తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చారో అలాగే దేవుని పిల్లలంగా మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి వారముగా ఉంటున్నాం. జకరియా ప్రవచనాన్ని కూడా ప్రభువు నెరవేర్చాడు. దేవుని సన్నిధిలో జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో ఈ మాట చక్కగా స్పష్టముగా మనకు తెలియపరిచినటువంటి రీతిని మనం చూస్తూ ఉంటున్నాం. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు గాడిద మీద తీసుకురాబట్టం, లేకపోతే రాజుగా జయోత్సాహంతో ఊరేగించబట్టం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు మనం అనుకుంటాం, ఏంటి గాడిద మీద ప్రభు రావటం ఏంటి? ఒక రాజుగా ఒక గుర్రాన్నో లేకపోతే రథాన్నో లేకపోతే ఉన్నతమైన స్థితిలో రావాలి, కానీ గాడిద మీద రావటం ఏంటి అని చాలాసార్లు మనం అనుకుంటాం. ఈరోజు టెక్నాలజీ అనేటువంటిది పెరిగిపోయింది. మనకున్న హోదా, మనకున్న అధికారాన్ని బట్టి ఎంత ఉన్నత స్థితిలో వెళ్ళాలో అంత ఉన్నత స్థితిలోనికి వెళుతూ ఉంటున్నాం. కానీ దేవుని యందు ప్రియమిత్రులారా, యేసు ప్రభు వారు ఒక గాడిద మీద ప్రయాణం చేయుట మనం చూస్తున్నాం. దానికి కారణం ఏమిటంటే, మొట్టమొదటిగా యోదయాలో గుర్రాల యొక్క శాతం చాలా తక్కువ. అంటే తక్కువగా గుర్రాలు ఉంటున్నాయి. వాటిని కేవలం యుద్ధాలకు మాత్రమే వినియోగిస్తూ ఉంటున్నారు. ఆమేన్. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధశూరులు, సేనాధిపతులు వాటిని ఉపయోగిస్తూ, దేవుని యందు ప్రియమిత్రులారా, ఆ యొక్క మామూలు సమయంలో శాంతియుతమైనటువంటి సమయాల్లో రాజులు కావచ్చు, గొప్ప గొప్ప అధికారులు కావచ్చు, వారు గాడిదల మీద తిరుగుతూ ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఒక గుర్రము యుద్ధానికి సాదృశ్యం, కానీ గాడిద మీద ప్రయాణము శాంతి సమాధానానికి సాదృశ్యంగా ఉంటుంది. రాజులు, యువరాజులు, అధికారులు గుర్రాలను ఎక్కుట కంటే గాడిదల మీద ఆ శాంతి కాలంలో వారు ప్రయాణం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గాడిద మీద ప్రయాణం చేయటం అంటే చిన్న చూపు కాదు, లేకపోతే సిగ్గుతో ఉన్నటువంటిది కాదు. శాంతికి చిహ్నం. ఒక రాజు
శాంతియుతంగా ప్రయాణం చేస్తున్నాడు అనడానికి చిహ్నముగా ఈ గాడిద యొక్క ప్రయాణము అనేటువంటిది ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో 10వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదివినట్లయితే, అతనికి 30 మంది కుమారులుండిరి. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు 30 ఊరులు వారికి ఉండెను. 30 ఊర్లు వారికి ఉండేను. నేటి వరకు వాటికి యాయూరు గ్రామములని పేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక గొప్ప రాజు దేవుని సన్నిధిలో అతనికి 30 మంది పిల్లలు. ఆ 30 మంది పిల్లలు 30 గాడిద పిల్లల్ని ఎక్కి తిరుగుతూ ఉంటున్నారు. వారికి 30 ఊర్లు కూడా ఉన్నాయంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరి పేరు చొప్పున. అయితే వారు ప్రతిదినము కూడా ఆ గాడిదల్ని ఎక్కి తిరుగుచు నేటి వరకు కూడా ఆ యొక్క ప్రాంతాల ఆ ఊర్లకి యాయీరు అనేటువంటి ప్రాంతముగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు దావీదు మరి తన కంచెల గాడిద మీద సొలొమోనుని ఎక్కించి ఊరేగించి రాజుగా ప్రతిష్ఠించినటువంటి స్థితిని మనం చూడగలుగుతున్నాం. ఈ విధముగా రాజులందరూ కూడా గాడిదల మీద ప్రయాణము చేసి ప్రమాణ స్వీకారాలు చేసి ఒక రాజుగా గుర్తించబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినము యేసు ప్రభు వారు కూడా నేను రాబోతున్నటువంటి మెస్సియాను, లేకపోతే రాజులకు రాజును అని జయ సంకేతము చేయుట కొరకు, తనను తాను మెస్సియాగా ప్రకటించుకున్నట్టు కొరకు ఆయన గాడిద మీద లేకపోతే గాడిద పిల్ల మీద మరి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రయాణము యేసుక్రీస్తు ఒక గొప్ప రాజుల రాజు, ప్రభువుల ప్రభు. అంతేకాదు ఇశ్రాయేలీలను వారి పాపముల నుండి, యూదులను వారి యొక్క అపవిత్రతల నుండి కాపాడడానికి దేవుడు పంపించినటువంటి మెస్సియాగా, లేకపోతే ఒక గొప్ప రక్షకుడుగా నేనే ఉన్నానని తనను తాను తెలియపరుచుకున్నటువంటి విషయాన్ని ఈ యొక్క ప్రయాణము అనేటువంటి చూపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో ఒక గాడిద పిల్లను ఎక్కి వెళ్తూ ఉంటున్నప్పుడు మరి యేసు ప్రభు వారు ప్రయాణం చేస్తూ ఉంటుంటే మరి అనేకులు మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, అనేక మంది యూదులు, ఇజ్రాయేలీ యేసు ప్రభు వారి ప్రయాణం చూచి దేవుని యందు ప్రియమిత్రులారా, దారి పొడుగునా కూడా ప్రజలందరూ కూడా గొప్ప ఆహ్వానాన్ని పలికారు. నిజమే, ఆ గాడిద నడిచినంత ఆ యొక్క మార్గం అంతా కూడా దాదాపు 1 మైలు దూరం. దేవుని సన్నిధిలో ఆ గాడిద నడిచినంత దూరము కూడా మరి వారందరూ కూడా ఖర్జూరపు మచ్చలు, అలాగే చెట్ల కొమ్మలు ఇవన్నీ కూడా పరుచుకుంటూ వాటి మీద బట్టలు పరుచుకుంటూ వెళ్ళారు. దేవుని సన్నిధిలో మరి ఆ గాడిద ఆ దారి పొడవునా కూడా క్రింద కాలు పెట్టకుండా ఆ వస్త్రాల మీద నడిచి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, సియోను రాజుగా, ఒక గొప్ప రాజాది రాజుగా, రాజులకు రాజుగా యేసు ప్రభువారు యెరూషలేములో జయ ప్రవేశాన్ని, విజయ సంకేతాన్ని చేసినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. జయోత్సాహంతో నిజంగా ఒక పెండ్లికో లేకపోతే ఒక ఉన్నతమైన పండుగకో ఆ పండుగను సంతోషంతో ఆచరించుకోవాలనో యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళటం లేదు. ప్రధాన కారణం ఏంటంటే, ముందుగా చెప్పబడిన రీతిగా యేసు ప్రభు వారు సిలువ వేయబడటానికి, సిలువ మరణమును అనుభవించటానికి ఒక గొప్ప ఉన్నతమైన జయధ్వనులతో యేసు ప్రభు వారు ప్రయాణం చేయట మనం చూస్తూ ఉంటున్నాం. నిజముగా ఒక గొప్ప ఉన్నతమైన సమర్పణ జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు మరణించడానికి, నీ కొరకు నా కొరకు బలిగా
బలిదానము చేసుకోవడానికి, నీ కొరకు నా కొరకు రక్తము చిందించడానికి, ఒక పెండ్లి కుమారుడిగా పెండ్లి కంటే ఉత్సాహ సంతోషములతో నిండినటువంటి గానములతో యేసు ప్రభు వారు యెరూషలేము ప్రయాణాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని ప్రియమిత్రులారా, మరి నిజంగా భయభక్తులు కలిగిన వారు ఆయనను ఎంతగానో ఆతిథ్యముతో యెరూషలేముకు ఆహ్వానించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యెరూషలేమునకు ప్రవేశించినప్పుడు యేసు ప్రభువారు నిజంగా మరి దానిని చూచి దాని విషయమై ఏడ్చి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు అంటే యెరూషలేము వెలుపల ఆయన జయప్రవేశము చేసేటప్పుడు ఎంతో దావీదు తనయ హోసన్న 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 అని పాటలు పాడుచు ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన స్థితిలో గంతులు వేయచ్చు. ప్రతి ఒక్కరూ కూడా చెట్ల కొమ్మలు, అలాగే ఖర్జూరపు మట్టలు, క్రొత్త క్రొత్త బట్టలు అన్నీ కూడా తీసుకుని వచ్చి స్వతంత్రంగా ఒక ఉత్సాహ ధ్వనితో ఆనందముతో దేవుని స్తుతిస్తూ కేకలు వేస్తూ హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ యేసు ప్రభు వారిని జయోత్సాహముతో ఆహ్వానిస్తూ ఉంటున్నారు. కానీ దేవుని మందిరాన్ని చూచి యేసు ప్రభు వారు ఏడ్చినట్లు చూస్తున్నా, కన్నీరు కార్చినట్లు చూస్తూ ఉంటున్నా. హోసన్నా అనేటువంటిది సిరియా భాష పదము. హోసన్నా అంటే ఇప్పుడే రక్షించు, మమ్మును రక్షించుమో దేవా అని అనేకమైనటువంటి అర్థాలను ఇచ్చేటువంటి పదము. అయితే ఉన్నతమైన స్థలముల్లో ఉన్నవారు, యెరూషలేమునకు వచ్చినటువంటి నానా జాతుల వారు, ఆయా దేశస్థులు, వారందరూ కూడా మమ్మల్ని ఇప్పుడే రక్షించు, మీ రక్షణ మాకు చూపించు అని జయ సంకేతముతో వేస్తున్నటువంటి కేకలు ఇక్కడ వినగలుగుచూ ఉంటున్నా. ప్రియదేవుని బిడ్డలారా, సర్వజనుల రక్షకుడుగా యేసు ప్రభువారు, ఒక రాజుల రాజుగా యేసు ప్రభువారు ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఉన్నాడు. రక్షణ ఆయన స్వాధీనములో ఉంటున్నది. కాబట్టి ఉన్నతమైనటువంటి ప్రజలు, అనేకమైనటువంటి జనులు హోసన్నా అంటే ఇప్పుడే రక్షించు, మేము నశించిపోతున్నాం, మా బంధకాల్లో నుండి, పాపములో నుండి, అపవిత్రతలో నుండి మమ్మల్ని రక్షించు అని కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, ఆ యొక్క ఉన్నతమైనటువంటి పాటలు, జయ సంకేతాలు, స్తుతియాగాలు, స్తోత్ర గీతాలు, బూర శబ్దములు, మంచి మంచి ఉన్నతమైనటువంటి వాయిద్యములు, ఉన్నతమైన ఆ యొక్క ఖర్జూరపు మట్టలు, చెట్ల కొమ్మలు, లేక నూతనమైన వస్త్రాలు, ఒక అద్భుతమైనటువంటి పండగల రారాజు యొక్క ఉన్నతమైనటువంటి జయోత్సాహ గీతము ఎంతో ఆహ్లాదకరంగా మరి యెరూషలేమును తాకినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఒక గొప్ప జయధ్వనులు ఊరేగుతున్నటువంటి స్థితి యెరూషలేమును చూచి ఉన్నాం. అయితే యెరూషలేమునకు ప్రవేశించినప్పుడు దేవుని యందు ప్రియమిత్రులారా, దాని విషయమై ఏడ్చి మరి దాన్ని శుభ్రపరచుట అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారు పుట్టక మునుపు మరి 951 సంవత్సరమునకు ముందుగా సొలొమోను కట్టించినటువంటి శ్రేష్టమైన దేవాలయం మొదటి రాజులు 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎంత గొప్ప ఉన్నతమైన దేవాలయమును కట్టించారో దాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే దేవుని యందు ప్రియమిత్రులారా, దాదాపు 7 సంవత్సరముల కాల వ్యవధి దీన్ని కట్టడానికి ఆ యొక్క పట్టినటువంటి కాలాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతగా కట్టబడినటువంటి దేవుని యొక్క మందిరం, ఉన్నతమైన మందిరం, మరి క్రీస్తు
మరి పూర్వము 586 సంవత్సరాలకు ముందు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు దీనిని పాడు చేసి నాశనం చేసినటువంటి ఆ యొక్క మందిరముగా చూస్తూ ఉంటున్నాం. తర్వాత దాన్ని దేవుడైనటువంటి ప్రభు జెరుబాబేలు చేత దాన్ని కట్టించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని సన్నిధిలో భక్తుడైనటువంటి సొలొమోను ఎంతో విచిత్రమైనటువంటి పనిగా దేవుని మందిరాన్ని కట్టించారు. ఎన్నో ఉన్నతమైనటువంటి కళలు, శిల్పకళలతో మందిరమంతా కూడా అలంకరించబడినటువంటి స్థితిని చూస్తూ ఉంటున్నాం. ఇంత గొప్ప కట్టడాన్ని, ఇంత గొప్ప ఉన్నతమైన మందిరాన్ని మరి నెబుకద్నెజరు నాశనం చేసి పాడు చేసి దాన్ని పడగొట్టించినటువంటి పరిస్థితులు చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత మరి జెరుబాబేలు దానిని కట్టించాడు. పూర్వ వైభవము, అప్పుడున్నటువంటి గొప్ప స్థితి కట్టడము ఈరోజు కనపడకపోయినప్పటికీ దేవుని యందు ప్రియమిత్రులారా, అయితే దేవుని యొక్క మందిరము అక్కడ రెండవ మందిరముగా కట్టబడినట్లు ఇక్కడ తెలియపరచబడుతూ ఉంటుంది. అనేక యుద్ధములు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ మందిరము మరి కల్మషము చేయబడినటువంటి పరిస్థితులు, దేవుని యందు ప్రియమిత్రులారా, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి హేరోదు ఈ యొక్క యూదుల మన్నన కొరకు మరలా ఈ మందిరాన్ని కట్టించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో లోపలికి ప్రవేశించటానికి దాదాపుగా 9 గోపురాలు, ఈ యొక్క మందిరము చుట్టూ కూడా గుమ్మములు, ద్వారాలు అనేటువంటివి చూడగలుగుతూ ఉంటున్నాం. వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది శృంగార దేవాలయమను గోపురం. అపోస్తుల కార్యాల్లో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, ఈ గోపురము 75 అడుగుల ఎత్తు, అంతేకాకుండా 25 అడుగుల చుట్టూ గోడగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత ఉన్నతమైనటువంటి ఈ గొప్ప మందిరం. అంతేకాకుండా ఈ యొక్క గోడలన్నీ కూడా బంగారముతో పూత పూయించి కట్టించాడు భక్తుడైనటువంటి సొలొమోను. ఆ ఇటుకలకు, ఆ గోడలకు ఎక్కడ తీసినా కూడా బంగారం, దాంతో పూత పోయించి ప్లాస్టింగ్ చేసినట్లుగా దాన్ని దేవుని యొక్క మందిరాన్ని అమర్చి పెట్టాడు. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయం చూసినప్పుడు దేవుని యందు ప్రియమిత్రులారా, ఈరోజు అక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కొద్దివారి, కానీ దేవుని యందు ప్రియమిత్రులారా, మందిరం అంతా కూడా వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. మందిరం అంతా కూడా దొంగల గుహగా మారిపోయింది. కాబట్టి యేసు ప్రభువారు ఆ దేవాలయమును చూచి దాని విషయమై ఏడ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడున్నటువంటి వ్యాపారపు బలలన్నీ పగలగొచ్చినట్లు చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, రూకలు మార్చు వారి యొక్క రూకలు చల్లేశాడు, పావురములన్నింటినీ కూడా ఎగరవేసేశాడు, గుడ్లు అమ్మే బల్లలన్నీ కూడా మరి విరగొట్టేశాడు, కొరడా తయారు చేసి వాటన్నిటిని కూడా శుద్ధి చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, నా తండ్రి ఇల్లు, నా తండ్రి యొక్క మందిరం వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు, దొంగల గుహగా మార్చేశారు. దీన్ని పడగొచ్చండి, 3 దినాల్లో నేను మరలా కడతానని చెప్తూ ఉంటున్నాను. అంతేకాదు, దేవుని యందు ప్రియమిత్రులారా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఎప్పుడు కూడా ప్రార్థనా యాచనలు, స్తుతియాగం, భూమి మీద ఉంచున్నటువంటి మానవుల యొక్క ప్రతి అవసరత, ప్రతి ఒక్క బంధకము, ప్రతి ఒక్క శోధనలు అన్నీ కూడా పరలోకమందున్న దేవునితో చెప్పుకోవడానికి ఒక గొప్ప గవినే దేవుని యొక్క మందిరం. దేవుని బిడ్డలారా, దేవుని చేరుకోవాలి, దేవుని సన్నిధిని సమాధానపడాలి, దేవునితో ఏకమై ఉండాలంటే ఆ ఒక గొప్ప గవిని
దేవుని యొక్క మందిరమై ఉంచాలి. ఈరోజు చాలామంది ఆ మందిరంలోనికి వెళ్లకుండా ఇంటికే మందిరాన్ని తెచ్చుకోవాలని చూస్తూ ఉంటున్నారు. ఇల్లే దేవుని మందిరమే. దేవుని యందు ప్రియమిత్రులారా, దేవుణ్ణి మన గృహంలోనికి లేకపోతే దైవజనులు మన ఇంట్లోకి తెచ్చుకున్నట్టుగా అంటే మనమే దేవుని ఇంటిలోనికి వెళితే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. దేవుని యొద్దకు చేరడానికి ఒక చక్కని గవిని దేవుని యొక్క మందిరం. అందుకే ప్రభు అంటున్నాడు, నా తండ్రి సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అనే మాట ప్రత్యేకంగా సెలవిస్తున్నారు. యేసు ప్రభు వారు ఈరోజు మరి ఆ యొక్క మందిరంలో ఉంటున్నటువంటి సమస్తమును కూడా పాడు చేస్తూ ఉంటుంటే, ఎగరగొడుతూ ఉంటుంటే, నాశనం చేస్తూ ఉంటుంటే ఎవరు కూడా మాట్లాడటం లేదు, ఎదురు తిరగలేదు, ఎవరు కూడా గద్దించలేదు. ఎందుకు? దేవుని యందు ప్రియమిత్రులారా, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు యేసు ప్రభువారు గాడిద మీద ఎప్పుడైతే జయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించారో ప్రజలందరూ కూడా ఈయనే మెస్సియా అని ప్రతి ఒక్కరూ నమ్మారు. ఈయనే రాసు యూదులకు అనేటువంటి మాట నమ్మి ఆయన వెంబడి అనేక మంది జనములు ఉండటం వలన ఏమీ కూడా మాట్లాడలేకపోయారు. రెండవదిగా చూసినట్లయితే దేవుని యందు ప్రియమిత్రులారా, ఒక ప్రవక్త, దేవుని చేత పంపబడిన ప్రవక్తకు ఈ విధముగా ఆ యొక్క సమస్తమును ఖండించి దండించి శుభ్రపరిచేటువంటి అధికారము ఒక ప్రవక్తకు ఉంది. కాబట్టి ఇతడు దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో మనం చూస్తూ వచ్చున్నాం. మూడవదిగా చూసినప్పుడు దేవాలయంలో ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారందరూ, రోకలు మారుస్తున్నటువంటి వారందరూ, లేకపోతే గొర్రెలను అమ్ముతూ, గుడ్లు అమ్ముతూ, పావురాలు అమ్ముతున్నటువంటి వారి మనస్సాక్షికి ఇది పాపము, ఇది సరైనది కాదు అనేటువంటి మాట వారి జీవితాలకు అర్థమైంది. కాబట్టి యేసు ప్రభువారు ఏమీ కూడా అనలేకుండా, ఏమీ మాట్లాడకుండా, ఏ విధము చేతనైనా కూడా ఇతనిని చంపాలి, ఇతనికి సిలువేయాలి, మా కార్యకలాపాలకు, మా వ్యాపారాలకు, మా రాబడికి, మా వచ్చుచున్నటువంటి ధననిధికి ఆటంకంగా ఉంటున్నాడు. లక్షలాది మంది ప్రజలను ఆకర్షిస్తూ ఉంటున్నాడు. చివరికి యూదులు ఎవరు కూడా మా మాట వినరేమో, మా దగ్గరకు రారేమో, మమ్మల్ని ఆశ్రయించరేమో, ఖచ్చితంగా ఈయనను చంపాలి, సిలువకు అప్పగించాలి అనేటువంటి క్రూరమైనటువంటి మనసుతో, ఆ యొక్క రగిలిపోతున్న మనసుతో వారందరూ కూడా మౌనముగా ఉండిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభువారు మరణించడానికే ఆయన వచ్చి ఉన్నాడన్న సంగతి వారికి ఇంకా తెలియలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాజుల రాజుగా జయోత్సాహంతో గాడిద పిల్లను ఎక్కి యెరూషలేమునకు ప్రయాణం చేసినటువంటి దినం మరి మచ్చల ఆదివారం. మనం కూడా ఆ యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకొంచు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటిగా ఈ లోకంలోనికి సిలువ మోయడానికి, సిలువ మరణం పొందడానికి, భయంకరమైన కొరడా దెబ్బలు తినడానికి, మనుషుల చేత విసర్జించబడడానికి, వెలివేయబడడానికి లోకానికి వచ్చినప్పటికీ ఇప్పుడు మరలా తిరిగి ప్రభువుల ప్రభువుగా, రాజులకు రాజుగా జయోత్సాహముతో సమస్తమును జయించిన వాడిగా రాబోతున్నాడు అనేటువంటి ఒక గొప్ప నినాదముతో, గొప్ప సంకేతముతో మన సంఘాల్లో, మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో, మనం తిరుగుతున్న ప్రతి ప్రదేశంలో ఒక చక్కని ఆనంద ఉత్సాహంతో, సంతోషముతో ఈ యొక్క పామ్ సండే మచ్చల ఆదివారం గురించి లోకానికి మనం తెలియపరచాలి. మన ప్రభువు రాజుల రాజుగా రాబోతున్నాడు.
మన ప్రభు జయశీలుడిగా రాబోతున్నాడు. మన ప్రభు ఉన్నత స్థితిలో వస్తున్నాడు. ఆ సంగతిని మనం తెలియపరచాలి. నిజమే, దేవుని యందు ప్రియమిత్రులారా, ఎంతోమంది కేకలు వేస్తున్నారు. బోధకుడా, వింటున్నావు కదా ఈ కేకలు, ఆఫ్ చేయమని చెప్పు, ఎల్లరి ఆఫ్ చేయమని చెప్పు, వారు మాట్లాడదని చెప్పు అని వారు యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటున్నారు. దేవుని యందు ప్రియమిత్రులారా, బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్క నోట నా స్తుతుల నుంచి ఉన్నాను అనేటువంటి సంగతి మర్చిపోయారా? మీరు స్తుతించకపోతే, మీరు ఆరాధించకపోతే, మీరు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సజీవులమై ఉన్నాం. సజీవులే కదా దేవుని స్తుతిస్తారు. ఈరోజు మోగబోయిన గొంతుల వలె మనము మన దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి సిగ్గు, బిడియము, భయము కలిగి ఉంటే రాళ్ళు స్తుతించేటువంటి దినము రాబోతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనము మన సంఘము జయోత్సాహముతో, విజయోత్సాహముతో ప్రభువు రాజులు రాజుగా వచ్చి ఉన్నాడని సంగతిని లోకానికి తెలియపరుద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ నినాదాన్ని తెలియపరిచి ఆనందముతో, సంతోషముతో దేవుని యొక్క గవిని చేరుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హోసన్నా జయము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ దినమును ప్రత్యేకముగా తండ్రి అనేకమైన లోతైన మర్మాలతో మాతో మాట్లాడారు. ప్రభువా, నీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాను. దేవా, నీ సన్నిధిలో ప్రభువా ప్రతి ఒక్కరు కూడా మట్టలను చేత పట్టుకొని, బట్టలను చేత పట్టుకొని ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ సర్వలోకానికి రాజుల రాజు రాబోతున్నాడనే సంగతిని ప్రభువా తెలియపరిచే భాగ్యం దయచి కృపా సత్యములతో నింపి వర్తిన చేసి మీ ఆత్మ మా మీద కృమ్మరించమని, నీ కొరకు మమ్మల్ని అభిషేకించి దీవెనకరంగా చేయమని యేసు ప్రశస్త నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్యన్యోన్య సహవాసము, శాంతి సమాధానం సకల పరిశుద్ధులకును వర్తమానమైన ప్రతి ఒక్కరికి, నూతనమైన మార్పుతో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్క బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు పర్యంత వారు సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వర్తమానాన్ని అందరికీ కూడా తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు మాకు రాయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.